ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మహా, ఇది నీకు. థ్యాంక్ యూ డియర్. అర్చన, ఇదిగో. థ్యాంక్స్ అండి. రవితి, థ్యాంక్స్ అండి. అండ్ ప్రీతి. థ్యాంక్స్ ఆంటీ. రామ్, నీ వైఫ్ని కూడా పిల్లు. నేను తనకు కూడా గిఫ్ట్ తీసుకొచ్చాను. ఏంటి రామ్ ఆలోచిస్తున్నావు? మీ ఆవిడ్ని పిలు. మాధవి, సో సారీ. ఒక బ్యాడ్ న్యూస్. బాడ్ న్యూసా? అందుకే నీకు ఇన్ఫార్మ్ చేయలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల రామ్ మ్యారేజ్ క్యాన్సిల్ అయింది. ఓ గాడ్, అవునా? ఐఎమ్ సారీ రామ్. ఇట్స్ ఓకే ఆంటీ, ఇట్స్ ఓకే. Come here. నమస్తే అండి. పెక్యులర్గా ఉంది. ఎవరి అమ్మాయి? అది అది మాధవి, మా ఫ్యామిలీ టైలర్. చిరిగిన బట్టలు కుట్టించే పని మనిషి, వర్కర్. వాట్? మీరు చిరిగిపోయిన బట్టలు మళ్ళీ యూజ్ చేస్తారా? మేమలా చెయ్యం, విసిరి పారేస్తాం. పాత బట్టలు మేం కూడా వాడం మాధవి. ఇలాంటి బట్టలన్నీ అనాథాశ్రమాలకి డొనేట్ చేస్తాం. ఓ, సోషల్ సర్వీసా? అనాథ పిల్లలకి బట్టలు ఇవ్వడం కోసం శాలరీ ఇచ్చి ఒక టైలర్ని పెట్టుకున్నావు. యు ఆర్ గ్రేట్ మహా. 10 మందికి సాయం చేయకపోతే మా చెల్లాయికి నిద్ర పట్టదండి. వెరీ నైస్. ప్రీతి, ఆంటీకి వాటర్ ఇవ్వు. డోంట్ టచ్. గో అవే. దూరంగా జరుగు. నీకే కథ చెప్తోంది, లోపలికి పో. మహా, ఆ అమ్మాయిని ఫుడ్ ఐటమ్స్ ని టచ్ చేయొద్దని చెప్పు. ఇప్పుడు ఇదెందుకు కిందకొచ్చింది? నా పరువు తీయడానికి కాకపోతే. నా ముందే నా ఫ్రెండ్ని అంత దారుణంగా అవమానిస్తావా? జీవితంలో అది మళ్ళీ నా ముఖం చూస్తుందా?
అసలు ఆవిడెవరు నీకు తెలుసా? అమెరికాలోనే గొప్ప విఐపి. నాకంటే గొప్ప కోటీశ్వరరాలు. పెద్దవాళ్ళతో అలాగే మాట్లాడడం? చిన్న పెద్ద తేడా చూసుకునే పని లేదా? నేను చేసే పని గురించి ఆవిడంత హీనంగా మాట్లాడొచ్చా? అందుకని నువ్వు హద్దు మీరి ప్రవర్తిస్తావా? ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు మంచి మర్యాద చూసుకోవాలి. మీరీ మాటలు ఆవిడ తప్పుగా మాట్లాడినప్పుడే చెప్పుండాల్సింది చిన్నత్తయ్య. నీకు బాగా పొగరే. నాది పొగరు కాదత్తయ్య, ఆత్మాభిమానం. చేసింది చాలక మళ్ళీ ఎదురు చెప్తున్నావా? నేనేం చేశాను అత్తయ్య? తప్పు చేసింది మీరు. మా ఆయనకు అసలు పెళ్ళే కాలేదని మీ పెండుతో అబద్ధం చెప్పారు. ఆ విషయానికి కూడా నేనంత బాధపడలేదు. కానీ ఈ ఇంటికి కోడలిగా వచ్చిన నన్ను పట్టుకొని ఆవిడకు పని మనిషిని పరిచయం చేస్తారా? ఇంతకంటే అవమానం ఏ ఆడపిల్లకైనా ఉంటుందా? ఇలా అవమానించడం కంటే నన్ను ఒక్కసారి చంపేయడం మంచిది కదా. మీరంటే నా భర్తకు తల్లి లాంటి మనిషి కాబట్టి ఒక మాట అన్నా పడతాను. కానీ ముక్కు మొహం తెలియని ఆ పెద్ద మనిషి నా గురించి, నేను చేస్తున్న పని గురించి తప్పుగా మాట్లాడుతుంటే నేనెందుకు భరించాలి? అందుకే ఆవిడకు మాటకు మాట సమాధానం చెప్పాను. జీవితంలో ఇంకొకసారి ఎవరిని తక్కువగా చూడకుండా గుణపాఠం నేర్పాను. మీకిదే చెప్తున్నాను, వినండి అత్తయ్య. నా విషయంలో మీరు మరొకసారి రామ్ గారి వైపుని నేనే అని మీరే మీ బంధుమిత్రులందరికీ చెప్పాలి. లేదనుకోండి, మీకు పరిచయం ఉన్న వాళ్ళందరికీ స్వయంగా నేనే ఫోన్ చేసి విషయం వివరిస్తాను. నేను చెప్పడమా లేక మీరు చెప్పడమా? మీరే నిర్ణయించుకోండి. మీ నిర్ణయం మంచిదైతే అది మీకే మంచిది. లేదంటే మ్యాటర్ వేరేలా ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.